వినాయకుడి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది రెండో రోజే నిమజ్జనం చేస్తారు, కొంతమంది 5, 7, 9 అట్లా చేసుకుంటూ ఉంటారు. మా విక్రాలపేట వినాయకుడు అయితే మాత్రం 11 రోజులు ఉంటాడండి. ఈ 11 రోజులు అంగరంగ వైభోగంగా పూజలు చేసి 11వ రోజు ఘనంగా నిమజ్జనం చేస్తారు. రోజు 3వ రోజు అందుకని చెప్పి సాయంత్రం మా ఫ్యామిలీ మొత్తం ఉభయం పెట్టుకున్నామండి. పూజ చాలా ఘనంగా జరిగింది. వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పూజ జరుగుతూ ఉండగా అనుకోకుండా చాలా పెద్ద వర్షం పడింది. కానీ వినాయకుడి మీద భక్తితోటి వర్షం పడుతున్నా గానీ భక్తులందరూ వచ్చారండి. ఇప్పుడు కొబ్బరికాయ కొడుతుంది మా మరిది, ఇప్పుడు కొడుతుందేమో మా చెల్లి. వీళ్ళిద్దరి చేతుల మీదే పూజా కార్యక్రమం మొత్తం జరిగింది. మా అత్తయ్య, మామయ్య, నేను, మా వారు, మా మరిది, మా చెల్లి అందరి చేతుల మీదుగా పూజ జరిపించే భాగ్యాన్ని ఆ భగవంతుడు మాకు కలిగించాడు. మా చుట్టాలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదిదేవుడు వినాయకుడికి పూజ చేసుకుంటే మనకి ఎటువంటి కార్యక్రమమైనా విఘ్నం లేకుండా జరుగుతుంది. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం మనందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.